శైలిలో దీన్ని మెర్జర్ చేసైనా సరే దీన్ని కాపాడాలని డిమాండ్ చేయడానికి, ఆ గొంతుని ఇక్కడ వినిపించడానికే ఇక్కడ సెమినారు యూనియన్లు పెట్టాయి. దానికి అందరూ కూడా సహకరించాలి. ప్రతి క్షణము పోరాడుతున్నారు. 2 ఏళ్ల నుంచి అక్కడ అడుగు పెట్టకుండా ప్రైవేటీకరణ, స్ట్రాటజిక్ ప్రైవేటీకరణ అన్నప్పటికి కూడా దాన్ని ఆచరించకుండా, ఆచరణలోకి రాకుండా నిరోధించినటువంటి శక్తి కార్మిక వర్గాన్ని. అది సాధారణ విషయంగా దేశంలోని రికార్డు. ప్రైవేటీకరణ చేయాలని మోడీ ప్రభుత్వం అనుకున్న తర్వాత మోడీ ప్రభుత్వం చాలా బలమైంది. ఆయన ఏదనుకుంటే చేసేస్తాడు, అర్ధరాత్రి అయిన చట్టాలు చేస్తాడు అనుకున్న మోడీకి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా 2 సంవత్సరాల నుంచి అడ్డుకోవటమే పెద్ద విజయం. అందుకని కార్మిక వర్గానికి మనం అభినందనలు చెప్పాలి. 90% పార్టీలు, ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. దానికి 5 కోట్ల మంది తెలుగు ప్రజలు వాళ్ళకి సానుకూలంగా ఉన్నారు. అది విజయం యొక్క రహస్యం. అందుకని మోడీ ప్రైవేటీకరణ చేయడం అంత ఈజీ ఏం కాదు. రేపు ఈ పార్లమెంట్ సెషన్లో ప్రజల దృష్టి తీసుకురావడానికి దీన్ని మోడీ దిగిపోవాలి, ప్రైవేటీకరణ ఆగిపోవాలి. ఏదో ఒకటి జరిగిందాక ఇది అడ్డుకుంటూనే ఉంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా వినుదలు అందించారు, కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా వినుదలు అందించారు? రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి చేతులు దులిపేసుకుంది. అది చాలదు. వాళ్ళ పార్టీ ఎంపీలు ఇక్కడ పార్లమెంట్లో పోరాడాలా. పార్లమెంట్లో వాళ్ళు కోత తీర్మానం పెడితే బీజేపీకి వాసిపోద్ది. అప్పుడు తెలుస్తుంది దానికి వాళ్ళు సిద్ధమా లేదా అనేది. ఇప్పుడు ఎంపీ గారు వచ్చి వీళ్ళ వాయిస్ విన్నారు కాబట్టి ఆయన అక్కడ పోయి సహచరులతో మాట్లాడి వీళ్ళు ఎంత ఆగ్రహంతో ఉన్నారో దాన్ని ఆ సందేశం వాళ్ళకి ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా నోరు ఎత్తడానికి భయపడితే పార్లమెంటులో రేపు, ఇప్పుడు మొన్న 22 వచ్చినాయి, రేపు 1 ఎగిరిపోద్ది. అందుకని ఈజీ. ప్రజలు కూడా చైతన్యవంతంగానే ఉన్నారు, ఇంతకు ముందులాగా లేదు. ఇప్పుడు వైసీపీ కూడా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవటం మంచిది. ఎట్లా పడితే అట్లా ప్రజలు అడ్డగోలుగా ఓట్లేమి వేయరు వాళ్ళకి. అందుకని ప్రైవేటీకరణ అనేది ఈరోజు తెలుగు ప్రజల గుండె చప్పుడే అది ఎవరైనా సరే. రెండో విషయం, ఈరోజు రాష్ట్రంలో బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్ వాగాడంబరంతో కూడిన ఎన్నికల బడ్జెట్. కొటేషన్లతో నింపి అవతల పడేస్తారు. కొటేషన్లు రాసినోడికి అభినందనలు చెప్పాలి. అది బొగ్గన రాజేంద్ర రెడ్డి గారు చదివారు తప్ప దాంట్లో ఏమీ లేవు. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి అవరోధంగా ఉంది ఈ బడ్జెట్. 2,80,000 కోట్ల రూపాయలతో చేసినటువంటి బడ్జెట్లో మేము 2,55,000 కోట్ల రూపాయలు డబ్బులు ప్రజలకి DBS ద్వారా చేసాం, ట్రాన్స్ఫర్ చేసాం. అధికారంలోకి వస్తే ఇంకా అంత రెట్టింపు చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు పన్నుల ద్వారా ఇసుక రేట్లు పెంచి, కరెంటు రేట్లు పెంచి, మద్యం రేట్లు పెంచి, ఈరోజు వాహనాల మీద ట్యాక్స్ పెంచి, ఇళ్ల మీద ట్యాక్స్ పెంచి, రియల్ ఎస్టేట్లను వేధించి, ఎర్రచందనం స్మగ్లర్లను ఆశ్రయించి ఈ రకమైనటువంటి డబ్బులు, 1,000 కోట్ల రూపాయలు భూములు ఇవన్నీ కూడా ప్రజల మీద వేసినటువంటి భారాల లెక్క కూడా చెప్పండి. మీరు 2,55,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచితే 10,55,000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకున్నారని నేను అంటున్నాను. మా దగ్గర లెక్కలోనే చెబుతాను. అది కూడా మీరు బడ్జెట్లో చేర్చండి. ప్రజల మీద ఎంత భారం వేస్తారో కూడా చేరిస్తే అప్పుడు లెక్క సరిపోద్ది. జమలు ఖర్చులు 2 చెప్పాలి బడ్జెట్ అంటే. ప్రజల మీద వేసిన భారాలు మాత్రం చెప్పకుండా మేము ప్రజలకు డబ్బు ట్రాన్స్ఫర్ చేసి, ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు ప్రజల నుంచే కానీ వసూలు చేసాం. అందుకని ప్రజల డబ్బులో రూపాయి వసూలు 10 పైసలు ఇస్తున్నాం. మిగతా 90 రూపాయలకి లెక్క చెప్పమని మేము అడుగుతున్నాం. పోరాటము 2021 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి కూడా ఈ పోరాటం ప్రారంభమైంది. 3 ఏళ్లుగా జరిగిన పోరాటం మన రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పోరాటం ఇది. ఎందుకంటే కార్మికులు వారి వారి సమస్యలపైన పోరాడారు. కానీ ఇవాళ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పబ్లిక్ రంగ పరిశ్రమ నిలబెట్టడానికి జరిగిన చారిత్రాత్మకమైన పోరాటం. ఈ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్మికునికి ఇవాళ విప్లవాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకెన్ని రోజులు పోరాటాలు చేస్తే ఈ ప్రైవేటీకరణ అదే దానికి 2 సమస్యలు. ఏది పెద్ద కష్టం కాదు గవర్నమెంట్ అనుకుంటే. క్యాప్టివ్ మైన్స్ కేటాయించింటే సమస్య పరిష్కారం అయ్యేది, లేదా సెయిల్లో మీరు దాన్ని ఇది చేసినా కూడా మెర్జ్ చేసినా అయిపోయిండేది. ఆ 2 పనులు కూడా చేయకుండా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా పోరాటానికి ఇంకా మరీ లేదు. ఓన్లీ 2 నెలలు మాత్రమే టైం ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరైతే ప్రైవేటైజేషన్ చేస్తామని పట్టుబట్టారో ఆ పార్టీని, వారిని కేంద్రంలో అధికారం నుంచి ఓడించాలి. అది ఓడిస్తే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అంటే ఎన్నికల ముందు ప్రైవేటీకరణ ఆగుతుంది అనుకుంటారా? అలా ఖచ్చితంగా ఎన్నికల్లోనే ఆపాలని నేను చెప్తా ఉన్నా. ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి రాష్ట్రంలో, దేశంలో ఉన్న కార్మిక వర్గానికి అంతా కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండవది, ఇవాళ రాష్ట్ర బడ్జెట్ మన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు
ఒక ఎన్నికల కరపత్రం మాదిరి ఉంది తప్ప మరొకటి కానే కాదు. అది పక్కా ఎన్నికల్లో కరపత్రం. అది పెద్ద పెద్ద వాళ్ళు రూజ్వెల్ట్, బుద్ధుడు, వారు వీరని గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్తే అది గొప్ప బడ్జెట్ కాదు. తర్వాత 2,80,000 కోట్ల రూపాయల ఆదాయం ఎక్కడుందో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. నీకు ఇవాళ తెలంగాణ కంటే కూడా ఆదాయంలో వెనకబడిపోయినాం మనం. తెలంగాణ కంటే ఆదాయం తక్కువ వచ్చినప్పుడు ఏ రకంగా 2,80,000 కోట్ల బడ్జెట్ ఉంటుంది? దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు, బుకాయిస్తూ ఉన్నారు. ఇవాళ నెల 1వ తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. విద్యారంగాన్ని బ్రహ్మాండంగా పైకి తెచ్చామన్నారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, 6,10,000 మంది ప్రభుత్వ పాఠశాలల నుండి ఎందుకు వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు? దానికి సమాధానం చెప్పు. యూనివర్సిటీలో ఇవాళ స్టాఫ్ లేరు, డిపార్ట్మెంట్లన్నీ మూసేస్తూ ఉన్నావు, విద్యారంగాన్ని నాశనం చేశావు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిషన్ చేసుకోవడంలే. కాబట్టి ఏమంటే ఇవాళ మొత్తం ఇది దివాళా తీసిన ప్రభుత్వము. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారు. మీరు సాధించింది ఏమీ లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు, పైగా పరిశ్రమలను వస్తూ ఉన్నాయని చెప్తాను. నువ్వు ఎక్కడ పరిశ్రమలు వచ్చాయో చెప్పు, ఒక పరిశ్రమ చూపి. ఉపాధి లేదు, విద్య లేదు, ఉద్యోగాలు లేవు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బడ్జెట్ ఇది. ఎన్నికల కరపత్రం తప్ప మరొకటి కానే కాదు.